మా డాడీ బర్త్డేకి కేక్ కొనుక్కొని వద్దామని వెళ్తే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం సిచ్యువేషన్ జరిగిందో చెప్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే కేక్ తీసుకోవడానికి నేను మనోడు కలిసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్కన ఉన్న తిరుమల కేక్ హౌస్ కి వచ్చేసాము. మీలో ఎంత మందికి మన బుడ్డోడు తెలుసో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసాలండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మనోడికి కేక్ అయితే గత్తనుందంట. అన్న చెప్పింది చెప్పినట్టు నీట్ గా కస్టమైజ్ చేసి ఇచ్చాడు. ఇంకా మీరు కూడా మంచి మంచి కేక్స్ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే పైన నెంబర్ కి కాల్ చేసేయండి. ఇంక ఇంటి దగ్గరకు వచ్చి మా పెద్దనాన్నలు మా ఫ్రెండ్స్ అందరం కలిసి కేక్ కట్ చేసాము. సెలబ్రేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా డాడీ గాని చాలా హ్యాపీ అయిపోయాడు. ఇక్కడే నాకు పెద్ద దెబ్బ పడింది. ఈ సెలబ్రేషన్స్ కంటే ముందే నాకు యాక్సిడెంట్ అయ్యింది. దాన్ని నేను పట్టించుకోకుండా మా డాడీ బర్త్డే కోసం ఫుల్ గా తిరిగేశాను. ఇంకా కాళ్ళ నొప్పి నా వల్ల కాకపోయేసరికి స్కానింగ్ తీపించుకోవడానికి వెళ్ళాను. కనీసం ఒక్కొక్క మెట్టెక్కడానికి కూడా నరకం చూశాను. మా డాడీ బర్త్డే రోజే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు. మొత్తానికి ఈ సిచ్యువేషన్ లో గానీ మా డాడీ బర్త్డే అయితే బానే సెలబ్రేట్ చేశానని అనుకుంటున్నా. మరి మీకు గానీ బానే అనిపించింటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకు మర్చిపోయారు? అలా చేసుకొని మన ఛానల్ ని త్వరగా 2 మిలియన్ చేసేయచ్చు కదా. అలానే మన ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వడం మర్చిపోతున్నారు. నా కోసం అలా ఫాలో అవ్వచ్చు కదా. అదనమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.